హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళటి వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 సిసిఏఏ కట్ ఆఫ్ ఇలా 90% ఉండొచ్చా? నాన్ సిసిఏ వాళ్ళ సిసిఏలకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? డివిలో నాన్ సిసిఏలను తీసేస్తారా లేదా? నాన్ సిసిఏలకు ఎన్ఈఎస్సిలో ఎన్ని మార్క్స్ వేశారు? ఓకే, ఇవాళ వీడియో వచ్చేసి మనం నాన్ సిసిఏలకు సిసిఏల వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతా అనేది చూసుకున్నాం మనం. ఇలాంటి వీడియో మొత్తం ఇది కొంతమంది అయితే బాగా మందికి డౌట్ ఉంది, సీసీఏలకు నాన్ సీసీఏలను ఎప్పుడు తీసేస్తారు బ్రదర్, ఎలా జరుగుతున్నాయి అయితే చూద్దాం. ఓకేనా, ఇదైతే లాస్ట్కి మాట్లాడుకున్నాం. సీసీఏ కట్ ఆఫ్ అనేది 90% ఇలా ఉండొచ్చు అనేది లాస్ట్కి మాట్లాడుకున్నాం. నాన్ సీసీఏ వల్ల సీసీఏలకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే కన్ఫామ్గా లేదనుకోవచ్చు, కానీ ఉంది, కన్ఫామ్ అయితే ఉంది. వీళ్ళు చేయబట్టి మనకైతే కట్ ఆఫ్ పెరగడం అయితే జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ అది జరగదు. ఇక్కడ మాట్లాడుకున్నాం మనం, ఇది కాకుండా లాస్ట్ మాట్లాడుకున్నాం. ఏది నాన్ సిసిఏలకు ఎన్ఈఎస్సిలో ఎన్ని మార్క్స్ ఇచ్చారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఆర్టీసీలో చేసిర్రు కొంతమంది. వాళ్ళని బేస్ చేసుకొని అయితే చూద్దాం. మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్కి అయితే వాడేమన్నాడంటే, నేను కాల్ చేయడం జరిగింది, మీరు నాన్ సిసిఏ కదా, వాళ్ళు కూడా గ్రూప్ డికి అప్లై చేసిర్రు. అయితే నేను కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే వాడేమన్నాడంటే, అరే మాకు అంతగానం మార్క్స్ ఏమి వేయలేదు, 60 మార్క్స్ వేయడం జరిగింది అని అయితే చెప్పడం జరిగింది. 60 మార్క్స్ మాత్రమే వేసిరట, 60% మాత్రమే వేయడం జరిగిందట. అంటే వాళ్ళు ప్రైవేట్లో ఎక్కువ అయితే వేయడం లేదు, ఏ కంపెనీలన్నా వేసి ఉండవచ్చు, నాకు తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక నలుగురు అడిగింది, నా ఫ్రెండ్స్ ఆర్టీసీలో నలుగురు దాకా వేసిర్రు. వాళ్ళకైతే 70 లాస్ట్ 70 వరకు అయితే వేయడం జరిగింది. మొత్తం అయితే 70 వరకు అయితే వేయడం జరిగింది. ఇంకా అంతకు మించి అయితే ఎవరికి వేయలేదు. 60-70 అట్నే వేసారు ఆర్టీసీలోనైతే. ఇక సింగరేణిలో కూడా అంతే, తక్కువనే వేయడం జరిగింది. ఇక ఆంధ్రలో అయితే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అందులో ఎట్లా డిఆర్డిఓలు ఎట్లా ఇస్తారో అయితే నాకు తెలియదు. ప్రజెంట్ అయితే నేను తెలుసుకున్నది అయితే ఇది, వాళ్ళకైతే తక్కువనే ఉండడం జరిగింది. అందులో కూడా చదివే వాళ్ళు ఉన్నారా అంటే అందులో కూడా లేరు, ఎవరు చదవరు. వాళ్ళు కూడా ఐటీఐ కాబట్టి వాళ్ళు కూడా చదివే వాళ్ళు ఎవరు లేరు చూసుకున్నట్టయితే. ఇక నేనైతే తెలుసుకున్నా ఈ ఇన్ఫర్మేషన్ కోసమే, అసలు ఉన్నారా లేరా, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళని తెలుసుకుందామని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఎక్కువ పర్సంటేజ్ ఏమీ వేయలేదు. మన రైల్వే వాళ్ళతో పోలిస్తే వాళ్ళు తక్కువనే ఉన్నారు. వాళ్ళు అంటే పర్సంటేజ్ తక్కువ ఉన్నది, సిసిఐలు ఎక్కువనే ఉన్నారు కానీ తక్కువ ఉంది. మన సికింద్రాబాద్కి అయితే ఎక్కువ శాతం నేను అనుకున్న దానికైతే నాన్ సీసీఏలే ఎక్కువ అప్లై చేసారు అనుకుంటున్నా. మన సీసీఐ క్యాండిడేట్స్ ఎట్లా అప్లై చేసినట్టు, నాతోటి చేసిన వాళ్ళు కూడా అందరు చెన్నై జోన్కి అప్లై చేసుకున్నారు. ఎక్కువ మంది చెన్నై జోన్కి అప్లై చేయడం జరిగింది. అవును, మన సికింద్రాబాద్కి అప్లై చేయలేదు. నాతోటి చేసిన ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కూడా చెన్నైకి అప్లై చేసారు ఎక్కువ మంది. వేరే వేరే జోన్స్ కూడా అప్లై చేసారు కొంతమంది. కానీ సికింద్రాబాద్ మాత్రం నేను అనుకుంటున్నా 100%లో ఒక సీసీఐ క్యాండిడేట్స్ ఒక 40% అప్లై చేస్తే నాన్ సీసీలు 60% అప్లై చేశారు అనుకుంటున్నాను నేనైతే. నా ప్రకారం అయితే ఇది అనుకుంటున్నా. ఇక మిగతా అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకేనా, ఇప్పుడు నాన్ సీసీఏల వల్ల సీసీఏలకు ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే అవుతుంది. ఇప్పుడు ఇలా కూడా స్కోర్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది కొంతమంది స్కోర్ తెచ్చుకుంటారు. వాళ్ళు డీవీకి సెలెక్ట్ అవుతారు, తక్కువ కట్ ఆఫ్ ఉందనుకోండి, వాళ్ళు కూడా డీవీకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డీవీకి సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళను మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళని డీవీలో తీసేయడం జరుగుతుంది. డీవీలో నాన్ సీసీఎల్ అయితే తీసేస్తారు పక్క. నాన్ సీసీఎల్ తీసేస్తారు కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక 30 మంది సెలెక్ట్ చేసిందాం అనుకున్నాం సీసీఏ క్యాండిడేట్స్ని. అందులో ఒక 10 మంది సీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు, అంటే అసలు సీసీఏ. నాన్ సీసీఏ క్యాండిడేట్స్ ఒక 20 మంది ఉన్నారు అనుకోండి. అప్పుడు ఈ 20 మంది ప్లేస్లో మళ్ళీ వీళ్ళు రావాలి కదా సీసీఏ వాళ్ళు, అప్పటి వరకు లేట్ అవుతుంది కదా. ఈ ఫస్ట్ వచ్చిన 10 మంది అంటే వెళ్ళిపోతారు, కానీ వీళ్ళని రిటర్న్ పంపించిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలి అంటే టైం టేకెన్ అవుతుంది. వీళ్ళు చేయబట్టి ఏంటి, నాన్ సీసీఏలు చేయబట్టి ఏమవుతుంది అంటే సీసీఏ క్యాండిడేట్స్కి అయితే లిస్టు అంటే ఒక రిప్లై అయితే ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి సీసీఏ క్యాండిడేట్స్కి మనకు సంబంధించి. వాళ్ళు ఏం చెప్పారంటే, మేమైతే నాన్ సీసీఏలను డీవీలో తీసేస్తాం, తర్వాత లిస్టు రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, ఏం ప్రాబ్లం అయితే కాదు, కానీ కొంచెం లేట్ అయితే జరుగుతుంది. వరకే లేట్ అయింది అనుకుంటున్నాం, కానీ ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళని తీసేయాలి కాబట్టి మనకైతే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. లిస్టులు ఫస్ట్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు, అందులో ఇట్లా నేను చెప్పినట్టు 20 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళని తీసేసినాక మళ్ళీ లిస్ట్ రిలీజ్ చేయాలి. మళ్ళా కట్ ఆఫ్ హై పోయే అవకాశం మీద ఉందనుకుంటారు కానీ పోదు, నాన్ సీసీఏ వల్ల పోదు. కొందరు అనుకుంటారు నాన్ సీసీఏల వల్ల కట్ ఆఫ్ అయితే హై పోయే ఉంది అనుకుంటారు కానీ పోదు. నాకు తెలిసి అయితే పోదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కువ మార్క్స్ ఏం లేవు. వాళ్ళు ఇంకా సీసీఏల పాత వాళ్ళ కంటే ఇంకా తక్కువ ఉన్నాయి. పాత వాళ్ళ కన్నా 23-24 అట్లా ఉండవచ్చు, కానీ వీళ్ళకి ఇంకా తక్కువ ఉన్నాయి. కాబట్టి అయితే ఎక్కువనైతే పోదు.
కట్ ఆఫ్ ఎక్కువ పోదు. నాన్ సీసీఏ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే కాదు. ఓకేనా, నాన్ సీసీఏ వాళ్ళని డిగ్రీలో తీసేస్తారు కాబట్టి మీరు ఏం బాధపడకండి. సీసీఏ క్యాండిడేట్స్ అయితే ఏం డౌట్స్ పెట్టుకోకండి, పక్కా సెలెక్ట్ అవుతారు, అందరూ సెలెక్ట్ అవుతారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి మంచిగా. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చిన వాళ్ళు నిన్న ఇవాళ ఎగ్జామ్ అయిపోతుంది, ఇవాళ ఒక లాస్ట్ అయితే మళ్ళీ ఫిబ్రవరిలో ఉంది. అప్పటికైతే మంచిగా ప్రిపరేషన్ చేయండి. అప్పటికి ఎగ్జామ్ డేట్ రాని వాళ్ళైతే అప్పటికి ప్రిపరేషన్ మంచిగా చేసుకోండి. ఇంకా టైం అయితే బొచ్చడు ఉంది. మంచిగా చదువుకొని మంచి ఎగ్జామ్ రాయండి, అటెంప్ట్ చేయండి. ఇప్పటికైనా ఇంకా చదవని వాళ్ళు ఉండి ఇంకా ఇప్పుడు చూసుకున్నా కూడా బెటరే నన్ను అడిగితే, వాళ్ళకి టైం దొరికింది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, నాన్ సీసీ వల్ల మనకైతే ఏం ప్రాబ్లం లేదు, మీరు ఏం కంగారు పడకండి. కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, అచ్చులు మాత్రం పక్క, లేట్ అయినా అచ్చులు మాత్రం పక్క, మీరు గుర్తుపెట్టుకోండి. మనం కట్ ఆఫ్లో ఉన్నామంటే నాన్ సీసీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం పక్క జాబ్కి ఎక్కడం అయితే పక్క, కానీ కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, అంతే. మీరు ఏవైతే బాధపడకండి. ఓకేనా, 99% ఉండవచ్చు. అంటే మొన్న దాకా మనమే చెప్పుకున్నాం ఏంటి, 45 నుంచి 55 లేదా 55 వరకు ఉంటుందని మనం అనుకున్నాం. మనం తెలుగు వాళ్ళమే మనమే చెప్పుకున్నాం, కానీ హిందీ వాళ్ళు కూడా మళ్ళీ అదే భారతం ఎత్తిరు, వాళ్ళు కూడా అదే చెప్తారు. మళ్ళీ 45 నుంచి 55 లేదా 60 లోపే ఉంటుందని చేసి మళ్ళీ కూడా వాళ్ళు చెప్తారు. కొన్ని వీడియోస్ చూసినా కాబట్టి చెప్తున్నా, వాళ్ళు కూడా మళ్ళీ తక్కువనే చెప్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న ప్రకారం అయితే తక్కువ. అందులో ఉంటారు కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు, ఎందుకున్నారు, డిప్లొమాలు చేసిన వాళ్ళు కూడా ఐటీ చేసారు కాబట్టి వాళ్ళు ఎక్కువ స్కోర్ గెయిన్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే వాళ్ళది ఎక్కువనే ఉంటుంది కదా స్కోరింగ్. వాళ్ళు చదువుకుంటేనే వచ్చారు కాబట్టి మన ఐటీఐ అంటే ఏముంది, ఇక మనది ఎట్లా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. ఐటీఐలు చేసిన వాళ్ళే చూస్తారు కాబట్టి, అంటే చెప్తున్నా ఇట్లా ఉంటుంది కాబట్టి మన వ్యవస్థ అనేది. మనం ఎంతైనా స్కోర్ అయితే ఎక్కువ చేయలేము. మనం ఇంత చదివి కోచింగ్లు తీసుకున్నా అంతే, 45 to 55 అయితే రెండు కలిపి స్కోర్ ఉంటే ఇంత 50 అబోన్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉండదు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు 50 అబో తెచ్చుకుంటే. ఓకేనా, రెండు కలిపి. పాత సీసీ వాళ్ళు కూడా 50 దాడతారు, ఈజీగా దాడతారు. సిబిట్లో కొన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే అయిపోద్ది, వాళ్ళైతే బాధపడకండి. నాన్ సీసీ వాళ్ళ గురించి అయితే ఆలోచించకండి. కొంచెం లేట్ అయినా కూడా జాబ్ వచ్చేది అయితే పక్క, ఎందుకంటే వీళ్ళని డీవీలో తీసేస్తారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించండి. సికింద్రాబాద్ కేసీఆర్ జోన్కి 15,000 ఎక్కువ వచ్చినాయి అని అయితే ఆలోచించకండి. వాళ్ళందరూ నాకు తెలిసి నాన్ సీసీఏలే ఉన్నారు కాబట్టి మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచిగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకేనా, మనకు పీఈటీ కూడా లేదు కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోరు ఇక పోవడానికి అయితే. ఓకేనా, ఇక ఫిబ్రవరి అయిపోయిందంటే ఈ పేపర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఓకేనా, రెడీ అవుతూ ఉండండి. మళ్ళీ ఏఎల్పికి ప్రిపరేషన్ అయితే మనం మొదలు పెడదాం అనుకుంటున్నాం. నేనైతే ఒకటే చెప్తున్నా, ఏఎల్పి టెక్నీషియన్కి ప్రిపరేషన్ మొదలు పెడదాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నా కింద కామెంట్ చేయండి. నాకు వచ్చిన సైన్స్ కానీ రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ కొన్ని చాప్టర్లు ఉన్నాయి, మెయిన్గా అవి ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్నాయి. వాటిని అయితే డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి కింద. బ్రో మనం డిస్కషన్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చిన స్టడీని అయితే మీకు చెప్పగలుగుతా. ఓకేనా, నేనైతే రివిజన్ చేసిన, ఒక 10 సార్లు రివిజన్ చేసిన కాబట్టి నా వేళ నేను చెప్పాలనుకుంటున్నా. నాకున్నది కూడా కొంతమంది మొత్తానికి మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు కదా, బేసిక్ లెవెల్ నుంచి చిన్న పిల్లగాని దగ్గర నుంచి ఎట్లా చిన్న పాప ఎట్లుంటుందో ఫస్ట్ అడుగులు ఎట్లా నేర్పుతారో అలా స్టార్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి అట్లా నేర్చుకుందాం. మనం కూడా అందరు సపోర్ట్ చేస్తే నేను కూడా క్లాసులు చెప్పాలనుకుంటున్నా. మీరు ఓకే అంటే నేను మొదలు పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాథ్స్ అయినా కొన్ని చాప్టర్లే మనకి ఇంపార్టెంట్ చాప్టర్లు ప్లస్ కొంచెం ఈజీ వేలా ఇట్లా అర్థం చేసుకోగలరు. అందరు సార్స్ చెప్తారు కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు పెద్ద వాళ్ళకి చెప్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా చెప్తారు. మనం అయితే చెప్పుకోగలగామంటే చిన్నగా ఎట్లా అంటే కొంచెం షార్ట్ కట్ వేలు మనకు అర్థమయ్యే విధంగానే చెప్పుకోవాలి, మనకు అర్థమయ్యే విధంగానే చెప్పుకుందాం. ఓకేనా, అంత పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, ఒక 4 క్వశ్చన్స్ తెచ్చుకుంటారు, కథ దాని గురించి చెప్పేస్తారు, షార్ట్ కట్ అంటారు. ఆ షార్ట్ కట్ ఇంకో దానికి కూడా పనిచేయదు. అది నాకు అర్థమే కాదు. నేను చూస్తూనే ఉన్నా కొన్ని వీడియోలు, ఆ షార్ట్ కట్ ఒక వీడియోకి పనిచేస్తే ఒక వీడియోకి పనిచేయదు. అది ఏందో అది అర్థం కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు. ఎప్పుడైనా కాన్సెప్ట్ ముఖ్యం. కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే మనం బయటపడతాం. కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే బయటపడతాం. నేను ఒకటే చెప్తాను, నిన్న వీడియో ఎక్కువ మంది చూడలేదు కానీ చెప్తున్నా, ఏఎల్పి కాబట్టి గ్రూప్ డి అని పెడితేనే బాగా మంది చూస్తారు. ఎందుకంటే దీని గురించే బాగా మంది, గ్రూప్ డీకే బాగా మంది ఉంటారు. అవన్నీ తక్కువ. ఈసారి ఏఎల్పికి ఉన్న టెక్నీషియన్కి తక్కువ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే పోయిన ఇయర్ ఎక్కువ కట్ ఆఫ్ ఉందని చెప్పేసి ఎవరు అప్లై చేయలేదు నాకు తెలిసినంత వరకు అయితే. నేనైతే ఏఎల్పి అప్లై చేసిన, దానికి కూడా ప్రిపరేషన్ అవుతుంది. గ్రూప్ డీకే ప్రిపరేషన్ చేద్దాం, మనం అన్నిటికీ పనిచేస్తుంది. గ్రూప్ డీకే చేద్దాం, అన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. అందరం డిస్కషన్ చేసుకున్నాం. కొన్ని ఈజీ సబ్జెక్టులు నా దగ్గర కూడా అన్ని కండక్ట్ చేసి పెట్టుకున్నా. సైన్స్ కానీ అది కానీ ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. బుక్స్ గురించి అడిగారు, అదొక వీడియో చేస్తా. బుక్స్ కూడా నా దగ్గర ఉన్న బుక్స్ కూడా చూపిస్తా, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా, ఏమేమి చదువుతున్నా,
ఏదేది ఫాలో అయినా, ఏ కంటెంట్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా అన్నీ చూసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ చూసుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. మీరు ఓకే అంటే నాకు ఎక్కువ వ్యూస్, ఎక్కువ షేరింగ్ చేయండి. మన ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అయితది. వాళ్ళకి కూడా యూజ్ అయితది కదా! ఏఎల్‌పీ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అయితది. మన సీసీఏ క్యాండిడేట్స్ ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్‌కి గ్రూప్ డి 2025 ఇప్పుడు వచ్చింది కదా! 26ల నాకు తెలిసి అట్‌లీస్ట్ ఇది కూడా ఏప్రిల్ ఆర్ జూన్‌లో ఉంటది కావచ్చు ఎగ్జామ్ నాకు తెలిసి. ఈసారి అయితే లేట్ చేయదలుచుకోలేదు వీడైతే. అందుకనే చెప్తున్నా. మనం డిస్కషన్ చేసుకున్నాం. ఎంత వీలు తక్కువ టైం ఉంది కాబట్టి మనం కానిద్దాం. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే మెల్లమెల్లగా అయిపోతా ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? మనమైతే అన్నీ నేర్చుకున్నాం. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్తా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. సీసీఏ క్యాండిడేట్స్ ముఖ్యంగా చెప్తున్నా, కట్ ఆఫ్ గురించి భయపడకండి. మీరైతే ఏం భయపడకండి. ఏం దిగులు చెందకండి. తక్కువనే ఉంటది. నేను ఇప్పుడు కాదు ప్రతి వీడియోలో చెప్తున్నా. నాన్ సీసీఏ వాళ్ళతోటి మనకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? వాళ్ళనైతే తీసుకోరు. మా అంటే లేట్ అవుతుంది కావచ్చు. మనం వాళ్ళు ముందెళ్ళినా కూడా వాళ్ళని రిటర్న్ పంపించడం జరుగుతుంది. తర్వాత లిస్ట్‌లో మన పేరు వస్తది కావచ్చు. అది అట్లయితే బాధపడకండి. ఫస్ట్ లిస్ట్‌లోనే పేరు రావాలని అయితే కోరుకోండి. ఎట్లా వచ్చినా ఏం కాదు. జాబ్ వచ్చడం ముఖ్యం ఫస్ట్ అయితే. ఏది జరిగినా మంచిదే. సబ్జెక్ట్‌లు అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాని గురించి అయితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉన్న వాళ్ళకైతే ఏఎల్‌పీ అవైతే మొదలు పెడదాం. బాయ్ ఫ్రెండ్స్.